నాకు తెలిసి అంటే ఇప్పుడు కోఆపరేషన్ ఎక్కువ లేదు, అప్పట్లో కోఆపరేషన్ ఎక్కువ ఉండేది. కోఆపరేషన్ ఇప్పుడు కూడా ఉంటే 13 అయింది, 20 మంది కూడా తీస్తారేమో మరి, నాకు తెలియదు అనుకుంటున్నా. ఐ డోంట్ నో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్, రైట్ డౌన్ ఇన్ ద కామెంట్స్. మా తాతమ్మకి 13 మంది పిల్లలు, మా నానమ్మకి 10 మంది, మా అమ్మకి 3. ఇక మా గురించి చెప్పాలంటే సిగ్గుతో తలంచుకోవాల్సిందే. ఫైనల్గా మా తాతమ్మ లాంటి డైనమిక్ లేడీని చూశాను. 13 మంది పిల్లల్ని కనింది, 21 రోజులు పొదిగి ఈ కోడిపిట్ట సేమ్ టు సేమ్ మా నాయనమ్మ లెక్కనే. మరి ఇలాంటి స్పెషల్ డేకి ఒక స్పెషల్ డిష్ చేద్దామని చెప్పేసి ఈరోజు పచ్చి మసాలాతో కోడి బిర్యానీ. ఎట్లా ఉంది, తిట్టుకుంటున్నారా? నాకు ఒక్కటి అర్థం కాదు ఏంటంటే, ఆ రోజుల్లో వాళ్ళకి అంత పవర్ ఉండేదా, లేకపోతే గదే పనిలో ఉండేటోళ్ళ, లేకపోతే ఈ టైం వాళ్ళకి చేత కావట్లేదా? కామెంట్లో మీరు పోస్ట్ చేయండి. కానీ ఈరోజు మా తాతమ్మ దగ్గర ఉన్న రోల్ లేదు, అందుకని చెప్పేసి ఈ కచ్చా పచ్చా బిర్యానీ మసాలా గ్రైండర్లో గ్రైండ్ చేసుకుందాం. ఈరోజు మనం చేస్తుంది 1 చికెన్ బిర్యానీ. వెళ్ళి ఒక ఫుల్ కోడి తెచ్చేసుకొని ఈ మసాలాలు ఫాలో అవుతే మీ బిర్యానీ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇలా మిక్సీ జార్లో ధనియాలు, కొన్ని మిరియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా వేసుకోండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ మన హోల్ గరం మసాలా. ఈ బిర్యానీ ఆకు పచ్చిది మా తోటలోదే, ఫుల్గా వేసేయండి. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అన్నాసి పువ్వు, జాపత్రి, జాజికాయ ఇవి కలిపేసుకుంటే చాలు, మీ బిర్యానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక పచ్చి మసాలాతో చికెన్ బిర్యానీ అయినా, కచ్చి పక్కా బిర్యానీ అయినా పచ్చిమిరపకాయలు తప్పకుండా వేసుకోవాలి. అది ఒక మంచి ఫ్లేవర్ని అందజేస్తుంది. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, పెరుగు వేసేసుకొని దీన్ని పేస్ట్ చేయండి. ఎందుకంటే చికెన్ని కరెక్ట్గా మ్యారినేట్ చేస్తే దాని లోపల దాకా ఫ్లేవర్ వెళ్తుంది, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఏ బిర్యానీ అయినా ఉల్లిపాయలు మాత్రం చక్కగా బ్రౌన్ చేసుకోవాలి. ఒక ఫుల్ కోడికి దగ్గర 70 నుంచి 100 గ్రాముల నూనె పడుతుంది. ఉల్లిపాయలు 1 కప్పు నిండా సన్నగా స్లైస్ చేసిన ఉల్లిపాయలు. ఉల్లిపాయలు వేసి ఇలా కలుపుదాం. మనం పులిహార కలుపుడు, సినిమా లవ్ స్టోరీలు ఎన్ని చూసినా కానీ పిల్లలు మాత్రం ఆ జనరేషన్లో కనేటోళ్ళు నిజంగా ఆసమ్. ఇద్దరం మేము ఒక కోడి తినేస్తాం, మరి 13 మంది పిల్లలు ఉంటే ఎన్ని కోళ్ళు కోయాల్సి వచ్చేది? ఈ ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ రావడానికి కొంచెం ఉప్పు వేసేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. రాజ్యాలు పోయినాయి కానీ కొంతమంది గొప్పలు చెప్పుకోవడం మానరు. ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా, మీ ముత్తాత మీ తాత ఎంత పోటుగాల్లో చూద్దాం, కామెంట్లో రాయండి. వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉండేనో రాస్తారా? రాయండి చూద్దాం. ఉల్లిపాయలు చూడండి లైట్గా కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం, ఎందుకంటే ఆ వేడి సరిపోతుంది ఇవి చక్కగా బ్రౌన్ అవ్వడానికి. చూడండి ఎట్లుంది ఇప్పుడు, మంచి బ్యూటిఫుల్ గోల్డెన్ బ్రౌన్ కలర్. అంటే ఇట్లా స్టవ్ కూడా ఆపేసాను. ఇప్పుడు ఇది చల్లగా అయిపోతుంది. ఇందులో ఈ చికెన్ వేసుకుందాం. తర్వాత ఈ పచ్చి మసాలా పిచ్చగా ఉంటుంది చూడండి, 2 కలిపేసి ఇందులో వేసేసుకుందాం. చికెన్ ముక్కలు, మన ఈ పచ్చి మసాలా. నిజంగానే పిచ్చగా కనిపిస్తుంది చెప్తున్నా. మసాలా ఏది వేస్ట్ చేయొద్దు. 13 మంది పిల్లలు ఉంటే ఇంకేంది లైఫ్లో, ఇంకేం చేస్తాం? ఈ అవ్వ 1-2 పిల్లల్ని చూసుకోనికే చేతనైతలేదు, నా వల్ల అయితే లేదు, ఐ కాంట్ టేక్ కేర్. బుల్షిట్. గమ్మున చూడండి పిల్లల్ని. దీంట్లో కావాల్సినంత ఉప్పు కరెక్ట్గా మ్యారినేషన్కి సరిపడంత వేసుకొని మంచిగా కలిపేసుకోండి. పచ్చి మసాలా పర్ఫెక్ట్ రెడీగా ఉంది. ఏంటి ఎంత ఉంది చూడండి. ఇందులో ఆ చికెన్ స్లోగా మ్యారినేట్ అవుతుంది. ఆల్రెడీ ఇది బ్రైన్ చికెన్ అంటే తెలుసు కదా, ఉప్పు నీళ్ళల్లో చికెన్ని నానబెట్టుకోవాలా, 2 గంటలన్నా నానబెట్టుకోవాలి. లేకపోతే ఇట్లా మ్యారినేట్ చేసి ఒక 3-4 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా మీ చికెన్ టెండర్గా ఉంటుంది. టెండర్ అని ఈ టెండర్ కోళ్ళు తిని ఈ నా కొడుకులు టెండర్ అయిపోతుర్రు. వేరే వాళ్ళకి టెండర్లు మాత్రం బాగా ఇస్తుర్రు కానీ ఏం పీకలేకపోతుర్రు. నా డౌట్ ఏంటంటే ఈ మధ్య పొరగాళ్ళు లేపలేకపోతుర్రు. ఎంత బరువున్నా ఈజీగా లేపాలి. ఏంటంటే ఇంతకుముందు 100 కేజీల బస్తాలు వస్తుండే, ఇప్పుడు 10 కేజీల బ్యాగు మోస్తుర్రు. ఏం లేపుతారు వాళ్ళు? మసులుతున్న నీళ్ళల్లో బిర్యానీ ఆకు, షాజీరా, కొంచెం గరం మసాలా వేసుకోండి. ఉప్పు పవర్ చూస్తారు. మనం ఇందులో ఉప్పు, కూల్ డౌన్ బేబీ. ఈ వాటర్ సముద్రపు నీళ్ళలాగా కొంచెం సాల్టీ ఉండాలి. ఇందులో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి ఒక్కసారి దీన్ని లైట్గా కలిపేసుకోండి, కింద అంటుకోకుండా.
కొంచెం నూనె వేసుకోండి, సరిపోతుంది. ఎంత బాయిల్ అవ్వాలి? 70% రైస్ రెడీ అయిపోతే చాలు. రైస్ ఆల్మోస్ట్ 75% రెడీ అయిపోయింది. తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ రైస్ని తీసి మన ఆ కడాయిలో చికెన్ పైన వేద్దాం. ఈ చికెన్ మనం స్లోగా దీంట్లో కింద సెంటర్లోకి వచ్చింది లైట్గా ఇట్లా బయటికి స్ప్రెడ్ చేయండి. ఈ రైస్ ఏదైతే ఉందో దీనిపైన లేయర్స్ లేయర్స్ లాగా వేద్దాం. చూడండి ఇలా పర్ఫెక్ట్. ఈ రైస్ మనం వేసేటప్పుడు కొంచెం పైనుంచి, ఎందుకంటే ఒక్కొక్క బియ్యము గింజ దానికి గ్యాప్ ఉండాలి. ఇలా చక్కగా ఇలా వేయాలి. అంతేగాని వడకట్టి మొత్తం వేసిరనుకోండి మొత్తం బిర్యానీ దే అయిపోతుంది. దే కాకుండా చక్కగా ఇలా వేసుకోవాలి. ఏం చేస్తున్నా? ఆ గంజి తీసేస్తున్నా. ఇది లేకపోతే ఏడుకెళ్ళి పని అవుతుంది. ఏడుకెళ్ళి 10 మంది పిల్లల్ని ఏడగంటారు. ఆ టైంలో ఇవన్నీ తీసుకునేటోళ్ళు మరి. సో మన ఈ వాటర్ ఉన్నదంతా తీసేయండి. ఈ రైస్ని చక్కగా దీనిపైన వేసేయండి. కొంచెం పుదీనా ఆకు, కొంచెం కొత్తిమీర, దీనిపైన మన కుంకుమ పువ్వు నీళ్ళు. ఇప్పుడు ఏమవుతుంది? ఇందులోకి వెళ్ళి స్టీమ్ అంతా వెళ్ళిపోతుంది. అట్లా పోకుండా అరటాకులు ఉంటాయి కదా, వీటిని ఉల్టా వేయాలా. నాకు అన్నీ ఉల్టా వేయాలంటే కూడా నాకు ఏమో అనిపిస్తుంది. నాకే ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్ ఇట్లా. ఎందుకంటే దాన్ని అన్ని సైడ్స్ నుంచి మనము ఆ స్టీమ్ పోకుండా సీల్ చేసేయడమే. ఇట్లా అన్నీ వేసి సైడ్లోకి వెళ్ళి లైట్గా ఫోల్డ్ చేసేయండి ఇట్లా కిందకి, అంతే. ఇప్పుడు మళ్ళీ మంట పెట్టి, మీకు అంత రూల్ తెలుసు కదా, ఫస్ట్ 10 నిమిషాలు కొంచెం హై ఫ్లేము, తర్వాత 10 మినిట్స్ మీడియం ఫ్లేము, లాస్ట్లో జర స్లోగా, అంతే. బిర్యానీ రెడీ. ఏంటి, మా తాత అయితే 30 నిమిషాలు చేసేటోడు. నేను కూడా 30 నిమిషాలు చెప్పాను కదా, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇట్లా ఆకులు పెట్టేసినాము. ఓహోహోహో ఆకుల్ని తీసి పక్కన పెడదాం. చూడండి మన బిర్యానీ మంచిగా మీకు ముక్కలు చూపిస్తా చూడండి. ఇట్లా తేమంతా వెళ్ళిపోవాలా, ముక్కలు లైట్గా కింద అంటుకోవాలా. ఏంటి చూడండి, ఇలా మీరు ఎక్కడ తీసినా ఇట్లా పీసులు ఇట్లుండాలి. ఇట్లుంటే అప్పుడు బిర్యానీ మజా వస్తుంది. మనం బిర్యానీ వడ్డించేటప్పుడు మసాలా అంతా కలిపి చక్కగా రంగులు అసలు రంగులు చూడండి. చికెన్ పీసులు ప్రతిరోజు సాయంత్రం ఒక చికెన్ తినేసేటండి. ఇది ఒక చికెన్ బిర్యానీ. సో ఇసంటి మనకి చాలా చాలా ఈజీ. ఎప్పుడు నేను అనుకుంటూ ఉంటాను ప్రతి జన్మ షెఫే అవ్వాలి. ఎందుకంటే వారానికి 3 పూట్ల బిర్యానీ తినడం నాకు అలవాటైపోయింది. ఇప్పుడు లేకుండా చాలా కష్టమవుతుంది. ఈ తినుడు గోల ఏంది అంటుర్రు. మా తాత అందులో బిజీ ఉండేటోడు. మా ముత్తాత చాలా బిజీ ఉండేటోడు దేంట్లో, కానీ నేనైతే తినడంలో బిజీ ఉంటా. వారానికి 3 పూట్ల బిర్యానీ చేసుకొని ఈ చికెన్ లెగ్ పీసు అబ్బబ్బో మన పచ్చి మసాలాతోటి నిజంగా పిచ్చెక్కుతుంది. ఈ మధ్యకాలంలో పిల్లలకి ఇట్లా సకలం ముక్కలం కూడా కూర్చోనికి రాదు. ఇంకా ఏం సకలం ముక్కలం పనులు చేస్తారో నాకు తెలియదు. సో ఫ్రెండ్స్, చక్కగా అసలు మసాలా అట్లా ఇట్లా లేదు, ఫ్రెష్గా గ్రైండ్ చేసిన మసాలా. మీరు పాత బిర్యానీ మసాలాలు స్టోర్లో తెచ్చినవి ఏది పనికిరాదు. ఇలా ఫ్రెష్ సాంబార్ అయినా బిర్యానీ అయినా ఇలా ఫ్రెష్ మసాలా వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, అసలు అట్లా ఇట్లా కాదు. ఎందుకు ఈరోజు మంచం మీద కూర్చొని తినేటోడు అంటే మా తాత ఎక్కువ మంచం మీదనే ఉండేటోడు. సో ఇట్లా పరుచుకొని మంచిగా ఫ్రెష్గా చేసుకొని తింటే మజానే వేరు. ఒకప్పుడు ఇట్లా కాలు పట్టుకొని తింటారు. ఇట్టిట్టిట్టిట్ట కాదు, ఇట్టిట్ట కాదు, కాలు పట్టుకున్నామంటే ఇట్లా గుంజగలగాల. ఆహా, రెండు సైడ్ల నుంచి గుంజేసినామంటే సేమ్ ఇట్లా మిగులుతుంది. పక్కన పడేసాలి. మా నాయనమ్మ 13 మంది పిల్లల్ని తీసింది. ఇప్పుడు ఈ కోడి కూడా 10 మందిని తీసింది. మన జన్మలో మళ్ళీ
ఇలా మనుషులు తీస్తారో లేదో కానీ నేను నెలకి 13 సార్లు బిర్యానీ తింటా అని వాగ్దానం చేస్తున్నాను. మంచిగా ఈ మసాలా, అది కూడా పచ్చి మసాలా బిర్యానీ సూపర్. బోన్లెస్ పీసులు తినడం కాదు, బోన్ పీస్ ఇట్లా గుంజాలా. ముందు తరానికి ఏమేమో నేను నేర్పిస్తా, కానీ మా ప్రణవ్ కూడా వచ్చేసాడు ముందు తరానికి వంటలు నేర్పించడానికి. సో తప్పకుండా వాడి ఛానల్ కూడా చూడండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసి ఫుల్గా వాడిని కూడా ప్రమోట్ చేయండి. ఎందుకంటే ప్రతి ముద్దలో వాడి కృషి కూడా ఉంది, వాడికి కూడా సపోర్ట్ చేద్దాం. నాకు తెలిసి అంటే ఇప్పుడు కోఆపరేషన్ ఎక్కువ లేదు, అప్పట్లో కోఆపరేషన్ ఎక్కువ ఉండేది. కోఆపరేషన్ ఇప్పుడు కూడా ఉంటే 13 అయింది, 20 మంది కూడా తీస్తారేమో మరి, నాకు తెలియదు అనుకుంటున్నా. ఐ డోంట్ నో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్, రైట్ డౌన్ ఇన్ ద కామెంట్స్.